హాఫ్ అన్ అవర్ తర్వాత ప్లీజ్ సార్. హాఫ్ అన్ అవర్ ప్లీజ్. హాఫ్ అన్ అవర్ తర్వాత లేదు. లేదండి అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిందా? ప్లీజ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్లీజ్. సరేనా? పక్కా లేపు, లేకపోతే మన ఫెయిల్ రేపు ఎగ్జామ్. సరే సరే. అనుష్కా కొంచెం లేదురా రే. ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్లీజ్, జస్ట్ కొంచెమే. ఇగో ఈ మొత్తం నేను చేస్తారు. పొద్దున ఎగ్జామ్ ఇదే వస్తుంది నాకు, ఇది తెలుసు. లేదా హాఫ్ అన్ అవర్ తమన్నా. లేరా ఇదేందో నేను పడుకోవడం నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ పెట్టింది. ఇంకో దిలీప్ దిలీప్ కరెక్ట్ షార్ప్ ఇట్లా కావాలని లేపలేదు అనుకో, నువ్వు ఫెయిల్ రా మామ ప్లీజ్. నువ్వు నా ఫ్రెండ్ అయితే ప్లీజ్ లేపురా ప్లీజ్. హాఫ్ అన్ అవర్ రా, నీ మీద హోప్స్ రా. రే పడుకోక బా. అరే దిలీప్ నువ్వు పడుకో ప్లీజ్ రా. నేను పడుకుంటా. ఆలియా భట్ జావా మేరీ జాన్. లేదురా. అమ్మా టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుందిరా? 6 ఒక 1 అవర్ కాదురా. 7కి లేస్తా. కరెక్ట్ పెట్టాలి ఒకసారి. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? 6 రా. ఏం చేయాలి? చదవాలా? ఎలా ఐడియాస్తో సినిమాకి వెళ్దాంపా. అంతేమ్మా అంతే. ఒక 1 అవర్ తర్వాత ట్రై చేద్దాం. ఒక క్వశ్చన్ అని వస్తుంది కావచ్చు. ఇల్లు జంక్షన్ వస్తా అని లాస్ట్ టైం వచ్చింది ఇల్లు జంక్షన్. అయితే ఏం కాదు, ఇంకో మీటర్ రాసుకోవచ్చు. చూద్దాం రా. చూడడానికి వచ్చేటట్టే ఉన్నాయి కానీ ఒక హాఫ్ అన్ అవర్ వస్తే అంటే లైట్ తీసుకోరా, మూవీకి వెళ్దాంపా. వస్తేనా చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ సార్ ప్రిపరేషనే కదా, అప్పుడు ఒకసారి ఇప్పుడు వెళ్ళినట్టున్నా. హాఫ్ అన్ అవర్ అండి దిలీప్, డోంట్ ఫర్గెట్. ఎగ్జామ్ టైం ఏంటంటే కానీ సినిమా కన్నా ఉందమ్మా. ఎగ్జామ్ టైం అవుతుందా? సినిమా టైం ఏంటి బా. మళ్ళీ లైట్ అయినా మళ్ళీ సప్లై అయినా నాకు ఈ సప్లై తప్పవు. ఈ ఫీజులు ఎట్లా తప్పదు. కట్